కొంతమంది ఉంటారు త్రాగుబోతు మహారాజులు. మనవాడు మానుకొని ఉంటాడు. ప్రార్థనకు వస్తా చక్కగా తెల్లటి బట్టలు కట్టుకొని బైబిల్ తీసుకొని కుటుంబంతో కలిసి ప్రార్థనకు వస్తా హల్లెలూయా స్తోత్రం వందనాలు ప్రభు అనుకుంటూ వస్తుంటాడు చర్చికి. ఈ తయారవుతారు దెయ్యం బ్యాచ్. ఇదేందో కానీ తాగుబోతు వాళ్ళకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అసలు వాళ్ళ ఐక్యత, వాళ్ళ ప్రేమ, దేవుడి ప్రేమను చూపిస్తారు వాళ్ళు. వాడి దగ్గర డబ్బులు ఉంటే సింగిల్గా ఒక్కసారి కూడా ఒక్క తాగుబోతు తాగడుగా. మరీ భేద స్థితిలో ఉన్నాడు తప్ప కాస్త ఆర్థికంగా ఉంది అంటే అవకాశం ఉన్నంత వరకు నలుగురికి బోపిస్తానికి ట్రై చేస్తాడు. ఎందుకు అనుకున్నా అవసరం ఉన్నప్పుడు నలుగురికి బోపిస్తే, లేనప్పుడు ఎవరినో ఒకరిని వాదొచ్చు. అది ఆ ప్రేమ రహస్యం. పిలుస్తారనమాట. మానుకున్నాడు, చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు. బావగారు వెళ్దాందా అంటాడు. ఆడికి వెళ్ళాలేరా, ఈరోజు మనకు పని అయింది, కాస్త డబ్బులు వచ్చినాయి, అందరం కలిసి చిన్న పార్టీ పెట్టుకున్నాం, నువ్వు లేకపోతే ఎట్టా, నువ్వు రా అంటాడు. భక్తుడయ్యాడు కదా, మారిపోయాడు కదా, ఏమనాలా? హోటల్కి పిలిస్తే వెళ్ళి తిందాం, ఈ బార్ షాపులకి ఏమంటారు రెస్టారెంట్లకి వాటికి వీటికి రమ్మంటే ఈ పనికి మాలిన వాళ్ళని నేను రానురా. అంతగా మీకు ప్రేమ ఉంటే ఓ బిర్యానీ ప్యాక్ తెచ్చి నాకేం నేను తింటాను, అంతే, నేను రాను. కొంతమంది తెలుసు నేను బలహీనుణ్ణి, ఆ స్పాట్లోకి వెళ్తే నేను తేడా పడతాను, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనుకున్నప్పుడు కట్ చేయి, అంతే. వాడి నుంచి పారిపో. అంతేగాని వాడితో నిలబడి పార్టీ నేను మానేశాగా, నేను ఇప్పుడు వాటలేదుగా, నేను తాగట్లేదుగా, నాకు తెలుసులే బాగా నువ్వు తాగట్లేదుగా, నువ్వు తాగుతున్నాను మేము అన్నావు, నువ్వు మానుకున్న భక్తుడు అయ్యావు కదా అంటే అయ్యానుగా. ఇంతకేంది, ఎంత వచ్చింది? వాడికి వచ్చిందో 1,00,000 రూపాయలు వచ్చిందంటే. 1,00,000 వచ్చిందా, అబ్బో గట్టిగానే ఉంటుందిగా పార్టీ, ఈసారి అది తెప్పిస్తున్నాం, అది స్పెషలో గుటకేస్తాడు అప్పుడే. గుటక స్పెషల్ అనేసరికి ఏం లేదు కానీ మానేశాలే, తాగట్లేదు. పాపం అమ్మాయికి తెలిసినా కూడా ఊరుకోదు, ఎందుకు వచ్చిన గొడవ, సగం సందు. అయినా నువ్వు ఆడికి వస్తే మేమేమో నీకేమైనా బలవంతంగా దాపిస్తామా, లేకపోతే నువ్వు ఆడికి వచ్చావని ఏమన్నా అక్కకి చెబుతామా, నువ్వు రావయా, ఎందుకులే అని. అరే ఆ మెతకెందుకు, పొండ్రా బాబు నేను రానంటే పోయిద్దిగా, ఎందుకులే అని అంటే వాడు ఇంకొంచెం పట్టుపడతాడు. ఇది ఎట్ట తెలుసు అంటున్నారా? అట్ట పోయి బుక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. నమ్మకంగా వెళ్తాడు చిన్నగా, ఏమనుకొని వెళ్తాడు, మనం వెళ్తాం కానీ తాగుతామా ఏమన్నానా, మనం తాగంగా అనుకుంటాడు. కానీ దుష్ట సాంగత్యం మంచి నడవడం జరుపుతాను ఉందిగా, పోతాడు. ఆ డార్క్ లైట్లు ఉంటాయి ఆడ, అందులోకి అడుగు పెడితేనే అదొక రకమైన వాతావరణం కనపడుతుంటుంది. ఇక అందులోకి ఎంటర్ అయిన తర్వాత కూర్చుని ఆ నలుగురితో, వాళ్ళేమో ఏదో తెచ్చుకుంటారు, వాళ్ళు గ్లాసుల్లో పోస్తూ ఉంటారు, ద్రాక్ష రసము గ్లాసులో మిక్కిలి తళతళలాడుతుండగానే ఉందిగా సామెతల్లో, ఆకర్షిస్తూ ఉంటుంది. మనోడికేమో నల్ల థమ్సప్ ఒకటి పోస్తారు, ఇది తాగుతూ ఉంటాడు, ఏమనిపిస్తూ ఉండదు, ఆల్రెడీ తాగిన పేణం కదా, వాళ్ళు ఏం తాగుతూ ఉంటారు. ఏం బ్రాండ్ రా అంటాడు. ఏ బ్రాండ్ అయితే నీకెందుకులే, నువ్వు థమ్సప్ తాగు, నువ్వు థమ్సప్ పొడివే, అదే నాకెందుకులే, బాగా ఘాటుకుందా అంటాడు. ఘాటో లైటో నీకెందుకు, నాకెందుకులే. చిన్నగా ఒక రౌండ్ తాగినాక వాడికి ఎక్కిద్ది, అటు కూర్చున్నోడికి ఒక గ్లాసులో పోస్తాడు, పోసి వీడి ముందు తెచ్చిపెట్టి, బావా ఇది నువ్వు దాక్కపోతే నా మీద ఒట్టే అంటాడు. ఈ ముక్క కోసం ఎదురు చూస్తుంటాడు, ఎందుకంటే అయిపోయింది పని. శోధింపబడే స్థలంలో కూర్చున్నప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది, అది కాదు అనదు నీ శరీరం. డ్రింక్ మీద పోల్చి చెప్పా, లైంగిక విషయాలు కూడా ఇదే వర్తిస్తుంది. అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. నేను చెప్పే విషయాలు నయానో భయానో నవ్వించో కవ్వించో ఒక ముఖ్యమైన సమాచారం మీ మైండ్లోకి తీసుకెళ్ళాలన్నది నా ప్రయాస. దేవునికి స్తోత్రం చెప్పండి. మద్యం మీద పోల్చి చెప్తున్నా, సకల విషయాలకి ఇంతే ఉచ్చు. అవతల మనిషి కొంచెం మెతక భావం కలిగి ఉన్నారు
వారితో నేను సంభాషిస్తే ఖచ్చితంగా తేడా పడతాను అనుకుంటే కట్ చేయాలి. అవతల వ్యక్తులు కట్ అయ్యే అవకాశం లేకపోతే నువ్వే కట్ అయిపోవాలి. కాస్త 10 కాలాల పాటు పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, భక్తి కాపాడుకోవాలి, దేవుని యొక్క నీతి నియమాల్లో ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సంతోషపెట్టాలి దేవుణ్ణి అంటే బలహీనమైన పాపాల్లోకి వెళ్లకుండా కాపాడబడాలి అంటే తప్పదు, పారిపో, తప్పించుకో. ఈ రౌండ్లో కూర్చుంటే నన్ను బుక్ చేస్తారు. ఈ మనిషితో సంభాషణ చేశానంటే ఖచ్చితంగా నేను తేడా పడతాను. అన్యుల సంగతి అటుంచి విశ్వాసులైనా సరే, అన్న అనుకున్నా, అక్క అనుకున్నా, తమ్ముడు అనుకున్నా, చెల్లి అనుకున్నా, ఏదనుకున్నా సరే హద్దే. అది దాటిందా అంతే సంగతులు. ఇక ఘోరమైన నీచానికి దిగజారుస్తాడు సైతానుగాడు. ఇవ్వకూడదు ఛాన్స్.